సో గైస్ మేము వచ్చేసాం రాజమండ్రి అని చెప్పారు. కొడితే పళ్ళు రాలిపోతారు. అందరూ కమెంట్స్ చేస్తారు విష్ణు ఓవర్ యాక్షన్ చేస్తుంది అని. సరే సరే ఒప్పుకుంటున్నాం, నీకు పిచ్చే. అది నన్ను వెంటాడుతూ ఉందన్నమాట. ఇంకా బతకాలని ఉందిరా, ప్లీజ్ రా నన్ను వదిలేరా. మార్నింగ్ లేసి ఏం చేసావు నువ్వు? సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. 1 2 3 అది చూడండి. చాలా ఎక్కువ జూమ్ చేయకు. ఇదంతా ప్లాన్ కవితలంట. రాజమండ్రి దగ్గరికి రీచ్ అయిపోతున్నాం కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి. అది నాకెందుకు? ఎందుకు అలానే చెప్పకూడదు. మనం చాలా రాజమండ్రి దగ్గరికి రీచ్ అయిపోతున్నాం అని అలా చెప్పకూడదు. సో గైస్ మేము వచ్చేసాం రాజమండ్రి అని చెప్పారు. కొడితే పళ్ళు రాలిపోతారు. అందరూ కమెంట్స్ చేస్తారు విష్ణు ఓవర్ యాక్షన్ చేస్తుంది అని. సరే సరే ఒప్పుకుంటున్నాం, నీకు పిచ్చే. ఏం చేస్తున్నావు? నెయిల్ పాలిష్ రిమూవ్ చేస్తున్నాం. ఎలా ఉంది ప్లేస్? చాలా బాగుంది. సో ఈ రోజు నాకు తెలిసింది ఇక్కడే మనం స్టే చేస్తున్నామంట. సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సంక్రాంతికి మేము మా ఊరు వచ్చి కొంచెం కోడి పందాలు ఇక్కడివి ఇవన్నీ అట్మాస్ఫియర్ చూడాలి అని అనుకున్నప్పుడు మేము మా గ్యాంగ్తో డిస్కస్ చేసుకుంటూ ఉన్నప్పుడు బబీ అండ్ అభి కూడా రాజమండ్రి వెళ్తున్నాం పండక్కి అని అన్నారు. సో ఇద్దరమే వెళ్తే ఏం బాగుంటుంది అని చెప్పి వాళ్ళతో పాటు మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ ఒక్కరోజు నైట్ ఇక్కడ స్టే చేసిన తర్వాత రేపటి నుంచి మేము మా ఊరు వెళ్ళి అన్నీ అక్కడ కోడి పందాలు ఇలాంటివన్నీ కూడా మేము చూపిస్తాం అనమాట. అండ్ దాని తర్వాత 1 డేలోనే మేము మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ నీట్గా ముగ్గులు అవన్నీ వేసుకుని దాని తర్వాత ఆయాంష్తో టైం స్పెండ్ చేయడమా లేకపోతే తిరుపతి ప్లాన్ ఉంది అది వెళ్ళడమా ఏంటి అనేది మనం అక్కడ స్టార్ట్ చేస్తాం. సో ఈ బ్లాగ్ రాజమండ్రి, హైదరాబాద్, మధ్యలో భీమవరం ఇవన్నీ కూడా టచ్ అయ్యి ఉండబోతుంది మన సంక్రాంతి సంబరాలు అనేది. 3 days 3 places. పొద్దున్నే జాగింగ్కి వచ్చా, అది నన్ను వెంటాడుతూ ఉందన్నమాట. ఇంకా బతకాలని ఉందిరా, ప్లీజ్ రా నన్ను వదిలేరా. పరిగెడుతూ ఉంటే నా వెనకాల కూడా అది పరిగెడుతూ షార్ట్ వేసుకున్నాను, ఎక్కడ పెక్క పట్టుకుంటుందని భయం. సరదాగా బూరుగుపూడి నుంచి జగ్గంపేట వరకు జాగింగ్కి వచ్చేసా. జగ్గంపేట కానీ చలి లేదు, మంచు ఉంది, బట్ ఫుల్ స్వెట్ వస్తుంది. ఏంటి ఎందుకు ఇదంతా? బయటకు వెళ్తాం కదా. మార్నింగ్ లేసి ఏం చేసావు నువ్వు? బా ఎక్కడికి వచ్చినా నీకు సలాడ్లు అయ్యి తప్పవు. నువ్వేమో ఇక్కడ నుంచి ఎంత 7 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళిపోయావుగా వాకింగ్కి. ఎస్ మరి ఒక ఫోటో తీ నాకు. వెయిట్ కమింగ్ సూన్. సాంప్రదాయిని సుప్పిని సుత పూసని విష్ణు భోగి స్టార్ట్ అయిపోయింది. ఏంటిలో పంచలు ఆడుతున్నావు? అలా కాదు, కాదు బచ్చలు. అందులో కూర్చోబెడతా నేను. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. సాంప్రదాయిని సుప్పిని సుత పూసని. సో గురువు గారు పండుగ స్టార్ట్ అయింది, ఏమంటారు? స్పెషాలిటీ ఏంటంటే నుంచుని పడుకున్నారు. హ్యాపీ భోగి బ్రో. పొద్దున్నే లేపిస్తారు కదా. చెవులో పువ్వు నీకు తెలీదా? ఎప్పుడో పెట్టేసింది. ఇలా బాగుంది ప్రియా.
అలా ఉంచుకో. ఏంటి ఈ రోజు అంతా ఇలానేనా? నో. ఫోటో తీస్తూ ఉండాలి. సో భోగి ఈ రోజు ఇలా జరుగుతుంది. దాని తర్వాత కోడి పందాలు కూడా ఉన్నాయంట. బట్ అవి షూట్ చేసి పెట్టడం లీగలో ఇల్లీగలో తెలియదు. కాబట్టి అక్కడికైతే వెళ్తాం. భోగి ఇక్కడ జరిగాక సంక్రాంతి రేపు హైదరాబాద్లో. ఏంటి భోగి రోజు భోగి పంటలు అయిపోయిన నేను తర్వాత పెడతా స్పెడ్స్. శుభ్రంగా టిఫిన్లు అవన్నీ చేసుకుని మేము వచ్చాం పొలం. అనుకున్నంత వేడిగా ఏం లేదు ఇక్కడ, బాగుంది చల్లగానే. మొత్తం ఇవన్నీ చూపించద్దు, మనల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటారుగా. సో బేసిక్ ఏంటంటే పొలం ఇంత అందంగా ఉంది కాబట్టి దీని ఎంట్రన్స్కి దిష్టి తగలకుండా ఒక స్పెషల్ ఉంది. అది ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు నేను చూపిస్తా. అది అదే ఐడియా అంట బ్రో. గోవా ఫిల్. అది నా ఐడియా అయితే కాదు. ఓకే, బబీ ఐడియా. బాగుంది బబ్బీ. మొత్తం అంతా కూర అరటికాయలు వేసారు కదా. బజ్జీలు వేసుకుంటుంది. బజ్జీలు కొంచెం నీ జుట్టు మొత్తం అంతా కలిసి పెడుతుంది అమ్మయ్య. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం పొలం వచ్చాము. అయితే దీనికి ఎంట్రన్స్ లో వీళ్ళు స్వాగతం పలుకుతారనమాట మనకి. ఇది చూసిన తర్వాత నేను అనుకున్నా ఏంటి ఇది గోవానా లేకపోతే పొలమేనా అని. అంటే ఇంత అప్డేటెడ్ గా ఉన్నారనమాట మన వాళ్ళందరూ. సో సంక్రాంతికి ఇలాంటి ఒక అడ్వెంచర్ చూడడం అనేది నిజంగా సో ఎందుకు అది ఎందుకు అంటే మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే వచ్చిన వాళ్ళు ఎవరు పొలం వంక చూడకుండా వాళ్ళ వంకే చూస్తారు అని చెప్పి వీళ్ళ నాలెడ్జ్ అనమాట. సరే, ఇంతకీ వాళ్ళు ఎవరో రివీల్ చేస్తాం మరి. ఎస్ 1 2 3 అది చూడండి. చాలా ఎక్కువ జూమ్ చేయకు. ఇదంతా ప్రాంక్ అవుతుందంట. గేదెలు కూడా చూడకుండా వెళ్ళిపోతాయి. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. యాక్చువల్గా విష్ణుది గుడివాడ కాదంట, నూజివీడ్ అంట. నూజివీడ్లో ఏమేం చేసావు నువ్వు? నూజివీడ్లో జీడికాయల చెట్టు ఉండేది, చెట్లు జీడికాయలవి. దాని తర్వాత మామిడికాయ పొలాలు ఉండేవి, చేను ఉండేది, వరి చేను ఉండేది. తర్వాత దాని మొక్కజొన్న, చెరుకు గళ్ళు, ఇవన్నీ నాకు తెలుసు అనమాట. చిన్నప్పుడు బాగా గడ్డి కోయడం, పేడ కళ్ళపు చల్లడం, పేడతో ఆ ఇళ్ళకి ముగ్గులు పెట్టడం, శుద్ధతో ముగ్గులు పెడతారు పొల్ల పెట్టి, అవచ్చు. గూటి బిళ్ళ ఆడడం వచ్చు, తొక్కుడు బిళ్ళ ఆడడం వచ్చు, ముగ్గులు వేయడం వచ్చు. ముంజులు వాటితో బండి తయారు చేస్తారు, ఆ బండితో ఆడుకోవడం వచ్చు. ఎడ్ల బండి ఎక్కడం వచ్చు, తయారు చేయడం వచ్చు. సో అలాంటివి చాలా ఉన్నాయి. అండ్ కొంగలు ఉన్నాయి ఇక్కడ. సన్నీ లియోన్ ఒకరు, ఇంకొకరు ఎవరంటో ఎవరికి తెలుసు. ఇటు తిరుగు. అది పిన్ని కూతురు, మీకు తెలియదు, మాకు తెలుస్తుంది. కమలా నిమ్మకాయ, నిమ్మకాయ ప్లస్ కమలాకాయ లాగా ఉంటుందంట. బాగుందా? బో పంట అంత పుల్లగా ఉంది. సిద్ధు ఇగో ఇవి మనకి బతుకమ్మకి యూజ్ చేస్తారు. తర్వాత ఇక్కడ కరివేపాకు మొక్కలు ఉన్నాయి. యాక్చువల్లీ ఆంటీ వాళ్ళ ఇంట్లో మనకి ఫుడ్ ఫెస్ట్ గురించి చెప్పు. మార్నింగ్ 7 o'clock నుంచి నైట్ 10 o'clock పడుకునేంత వరకు పొట్టలో అంతా ఒక చెరువులాగా అన్ని నింపుతూనే ఉంటారు అనమాట అంకుల్ ఆంటీ. ఆంటీ ఫుడ్ అయితే చాలా సూపర్ టేస్టీగా చేశారు. వాళ్ళ పికిల్స్, చౌదరి పికిల్స్ ఏదైతే ఉందో వెజ్ అక్కడ చేద్దాం. చౌదరి పికిల్స్ చాలా బాగుంది, అది కూడా చూపిస్తాం. మనం పసుపు తవ్వే కార్యక్రమం చేద్దాం. దొరికిందా? దొరికిందా? ఇదే కదా నువ్వు తవ్వమంటా. వావ్, దిస్ ఈజ్ పసుపు. నైట్ అయ్యేసరికి కొన్ని క్రాకర్స్ తీసుకొచ్చి పెట్టారు. అభి ఈజ్ వెయిటింగ్ హియర్. సో ఇప్పుడు ఈ సిద్ధు ఎక్కడికి వెళ్ళాడు? సిద్ధు, సిద్ధు ఏంటి, ఏం చేస్తున్నావు? నీకు తెలుసు కదా నాకు పచ్చళ్ళు అంత ఇష్టం. అవును. సో మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? తెలుసు, అంకుల్ వాళ్ళ ఇంట్లో. చౌదరి పికిల్స్ ఇక్కడ పచ్చళ్ళ షాప్లో. యాక్చువల్గా ఏంటంటే నేను అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చిన వెంటనే లోపలికి వెళ్ళకుండా నాకు షాప్ కనిపించిన వెంటనే కలర్ఫుల్గా ఇటే వచ్చేయాలనిపించింది. సరే ఆంటీ అంకుల్ ఎలాగా మనల్ని ఫుడ్తో ఈ 2 days ఫుల్గా చంపేశారు కాబట్టి ఇంకా రేపు వెళ్ళబోతున్నాం అనగా ఒకసారి షాప్ విజిట్ చేద్దాం వచ్చానమాట.
సో ఈ చౌదరి పికిల్స్లో ఏంటంటే మనకి ఎలాంటి నాన్ వెజ్ పికిల్స్ కానీ వెజ్ పికిల్స్ కానీ కావాల్సిన క్వాంటిటీలో మంచి క్వాలిటీతో మీకు ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ అసలు మీ ఆర్డర్ల ప్రకారం మీకు ఎలాంటి పచ్చళ్ళు కావాలన్నా ఇక్కడ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. వావ్. ఏంటి సూపర్ ఉన్నాయి అంకుల్ మొత్తం పచ్చళ్ళు అయితే మాత్రం. హాయ్ అంకుల్. సో చౌదరి పికిల్స్ లో మనకి రెగ్యులర్ గా ఎప్పుడు బిజీగానే ఉంటది. ఎక్కువ ఇక్కడ నుంచి చాలా ఫేమస్ అన్నమాట, ఎక్కువ వెళ్తూనే ఉంటాయి. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు అంకుల్ ఇది బిజినెస్? 18 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్ గా. చాలా పని కానీ పచ్చళ్ళు ఇవి అంతా కూడా మేము కూడా ఈ 2 రోజులు ఇంటి దగ్గర ఉండి చూస్తున్నాం కదా, చాలా నీట్ ప్యాకింగ్. ఉసిరికాయ, టమాటో, గోంగూర, అల్లం, ఇంకా అన్ని రకాలు నాన్ వెజ్ కూడా అన్ని రకాలు ఉంటాయి కదా అన్ని రకాలు ఉంటాయి. శుభ్రంగా మీరు గురుగుపూడి దగ్గర ఇది మనకి జగంపేట దాటిన వెంటనే సో వచ్చి మీకు కావాల్సిన పచ్చళ్ళన్నీ ఆర్డర్ చేసుకోండి. మంచి వేడి వేడి అన్నంలో మంచి నెయ్యి కలుపుకొని తింటుంటే అదిరిపోద్ది అనమాట. సో అంత క్వాలిటీ అంత మెయింటైన్ చేస్తారు అంకుల్ వాళ్ళు. సరే క్రాకర్స్ కాలుద్దాం మరి. అదండి క్రాకర్స్ కలుపుతున్నాం. అందరికీ హ్యాపీ సంక్రాంతి చెప్పండి. అవును. సో ఈ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు ఇంత డెలిషియస్ యమ్మీ యమ్మీ పికిల్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో ఎవరు అని అంటే బబ్బీ వాళ్ళ ఫాదర్ అనమాట. నేను ఓకే. పిల్లోడు పుట్టిన తర్వాత నువ్వు పిల్లోడ్లాగా ఆడుకుంటున్నావు, సిగ్గులేదు నీకు? బాబోయ్ బాబోయో. అయిపోయింది. సో సంక్రాంతి రేపు హైదరాబాద్ లో. సంక్రాంతి హైదరాబాద్. రిటర్న్ అయిపోయాము. మేము వచ్చాము లోగిలి రెస్టారెంట్ అంట. సో ఇక్కడ అంబియన్స్ కూడా బాగుంది. ఫుడ్ తినేసి అర్జెంటుగా అయాన్షిని కలిసి. అవును, అయాన్షి అయితే వీడియో కాల్ చేస్తుంటే మాకు మొహం కూడా చూపించట్లేదు, ఇంకా పెట్టేస్తున్నాడు ఫోన్. అలిగాడు అనమాట. సో చలో. సో పనులో గిల్లి అనే రెస్టారెంట్లో ఉన్నాం. ఫుడ్ చాలా చాలా బాగుంది. అది తీసుకొచ్చి ఒక మండీలా పెట్టారు, బట్ ఇద్దరమే తినాలి. అది ఇద్దరికన్నా అది సరిపోయేలా ఉంది. కానీ మాట్లాడట్లేదు. మాట్లాడాలి కదా. నాకు టైటాన్ తాతకి పెట్టు.
ట్యాగ్ వస్తుంది ట్యాగ్ బాయ్ చెప్పు. బై బై సిద్ధు బ్రో. సిద్ధు బ్రో ఇక్కడ చేనా అది కలర్ చేనా అయాన్ష్ మమ్మీ ఏం చేస్తుంది? వావ్ జగ్ నెక్స్ట్ జగ్ చేనా ఐ థింక్ దిస్ ఇస్ పాట్. అంతే దాని బొచ్చు నెక్స్ట్ యూ ఏం చేస్తున్నారా? ఇలా ఇలా ఏంట్రా ఎల్లు అంటున్నావు? ఇలా ఎక్కడికి? ఇలా ఆ? అబ్బా బానే ఉంది. సిద్ధు బ్రోని అలా అనొచ్చా? డాడీయా సిద్ధు బ్రోవా? సిద్ధు బ్రో వెరీ గుడ్. ఏరాయి దాంతో ఏరాయి. ఏరాయి. సూపర్. ప్లీజ్ ఆడ వేసినట్టు ఏదో పెద్ద నైస్ అంటారు. నైస్. ఏది చూపి అక్కడికి వెళ్ళి చూపి. ఏంటిది చెప్పచ్చు? ఏంటిది ఏంటిది? వెళ్ళి వెళ్ళి ఆడుకున్నావా? అయిపోయింది. అబ్బా. ఎక్కడికి? ఎక్కడికి? Go out. గో అవుట్. Yes. ఇలానేనా? Go out. అమ్మ దేనికి? కైట్సా? Little kites. కైట్సా? Let's go. లెట్స్ గో. Going. Going. Go. Go out. Happy Bangaru. Thank you. చెప్పు మన ఇద్దరం చెప్తాం. You welcome. మీ చెప్పు. మీ అందరికి అందరికి మా మా పర్ఫార్మెన్స్ performance నచ్చితే నచ్చితే లైక్ like షేర్ share సబ్స్క్రైబ్ subscribe చేసుకోండి. చేసుకోండి. సిద్ధిష్ణు విష్ణు ఛానల్. అదిగో ఇంకే వెళ్ళు. అండ్ స్కూల్ ఉందా లేదా? లేదు ఎప్పుడు లేదు? ఎప్పుడు లేదు. ఓకే ఓకే. వెయిట్ నేను పెడతాను. కైట్స్ కి వెళ్తున్నాం మనం. కైసెల్లు చెట్ట బాగుంది. షూస్ షూస్ వద్దా? షూస్ ఉందా? వద్దు. చెప్పులు వేసుకోవాలా? చెప్పలు వేసుకోవాలి. చెప్పులు వేసుకోవాలి. చెప్పలు. మీరు చెప్పు. నువ్వు చెప్పు. ఎస్ ఎస్. డాడీ కమ్ చెప్పు. డాడీ కమ్. డాడీ కమ్. డాడీ కమ్. కొడతావా ఏంటి? కైట్స్. Kites. వావ్. ఎవరు? మమ్మీ డాడీ మమ్మీ డాడీయా? మమ్మీ డాడీ కైట్ కావాలా? స్పైడర్ మ్యాన్. Small, big, 1, 2, 3. థ్యాంక్ యూ. Thank you, Uncle. థ్యాంక్ యూ బ్రో. ఆర్డర్ చేయి ఇడ్లీ అని. Plate? Only one plate. One plate, please. పండగ పూట ఇడ్లీ ఏంట్రా? Hey, hey, Tito. Hey, 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 hey. Tito, hey, hey, hey. Video చేసుకో. Hey, video చేసుకోము. Video చేసుకోము. Video చేసుకో. Go to sleep. Hey, ala. Hey, oh. Wipers on the Ayansh car go. Swish, swish, swish. Fish! We go wipers! Yeah, we're drivers! Let's go! Private channel, the cars. Holding a few and telling together. Happy Bunga! Happy Bunga! चलो. Birthday!
అప్పుడు Ready? 1, 2, 3, go! పైన ఎక్కుతున్నా పైన పైన వేసి రెడీ 1, 2, 3 గో. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. వావయాంష్ 59 విష్ యూ ఎవ్రీవన్ హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్ షేర్ share like our tradition. థ్యాంక్ యూ Thank you. లవ్ యూ ఆల్. Love you all. టాటా. Ta-da. కాదు ప్రియా, ఫస్ట్ కాదు. సర్దిన తర్వాత చూపించాలి. ఆల్రెడీ నీట్ గా సర్దేసే ఉంటాయి, మళ్ళీ ఎందుకు పీక్ ఎందుకు సర్దుతావని నేను అడుగుతున్నా. ఒరే పూర్ ఫెలో, ఇలాంటి డీటెయిల్స్ అన్ని నీకెందుకురా? ఈ రోజు ఖాళీ దొరికిందని ఉన్నాయి కూడా పీక్ సర్దేసి, నేనేమో ఖాళీగా ఉంటాను కదా ఇంట్లో నన్ను తిట్టించడానికి. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలా రా మీతోటి?